వెల్కమ్ టు ఎలెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము తయారు చేస్తున్నాము శనగపిండితో కారాలు. ఇందుకోసం ముందుగా అర కేజీ శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో ఒక స్పూన్ కారము, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ వాము వేసి పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు కారాల మిషన్ తీసుకొని నూనె రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చిన్న రంధ్రాలు ఉండేది పెట్టుకుంటున్నానండి. మీకు లావుగా కావాలనిపిస్తే లావు రంధ్రాలు ఉండేది పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చండి. చేతికి కూడా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకోవటం వల్ల పిండి అతుక్కోకుండా కారాలు బాగా వస్తాయి. నేనైతే ఇలా చిన్న రంధ్రాలు ఉండేది పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిని దీంతో నింపుకొని కారాల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత అలాగే రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఇప్పుడు నేను ఇందాక సన్న రంధ్రాల చూపించాను. ఇప్పుడు లావు రంధ్రాలని పెడుతున్నానండి. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చు. చూడండి, లావు రంధ్రాలతో ఇలా వచ్చాయి. వరిలో కరివేపాకు నూనెలో ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత కారాల మీద వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి కారాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.